విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అఖిల భారత కమిటీ పిలుపు మేరకు మహాధర్నాను చేపట్టిన సిహెచ్ నరసింగారావు. నూతన మద్యం పాలసీని తక్షణమే రద్దు చేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్. మద్యం పాలసీ మహిళల పాలిట ఉరితాడు అన్న లక్ష్మి. శాంతి ఆశ్రమ భూములు కబ్జాదారుల నుంచి పరిరక్షించాలన్న జనసేన కార్పొరేటర్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించిన పీతలమూర్తి యాదవ్. ఇక వివరాలకు వెళ్తే, రాష్ట్రంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోనూ సంస్థల్లోనూ పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వంటి పర్మనెంటేతర కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు డిమాండ్ చేశారు. నాన్ పర్మనెంట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లించాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టాలని సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపు మేరకు సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులతో మహాధర్నాను చేపట్టారు. ధర్నాకు ముందు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్, సెంట్రల్ పార్క్ మీదుగా తిరిగి ధర్నా వద్దకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిహెచ్ నరసింగారావు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతి తక్కువ వేతనాలు ఇచ్చి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో పనులు చేయించుకుంటున్నారన్నారు. 1991 తర్వాత సరళీకరణ విధానాల పేరుతో పర్మనెంట్ చేయడం నిలుపుదల చేశారన్నారు. శాశ్వత స్వభావం కలిగిన పనుల్లోనూ పర్మనెంట్ కార్మికులు చేసే పనులన్నీ వీరితో గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారంటూ విమర్శించారు. తెల్లవారి లేస్తే నగరాన్ని అద్దంలాగా ఉంచే మున్సిపల్ కార్మికులను సైతం ఎందుకు పర్మనెంట్ చేయట్లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, కంటింజెంట్, టైం స్కేలు, దినసరి వేతనం, రకరకాల పేర్లతో ఎవరైతే పర్మనెంట్ కాకుండా వివిధ సంస్థల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ప్రైవేట్ సంస్థల్లోనూ పనిచేస్తున్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. అలాగే కనీస వేతనం ఈరోజు ఒక కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి అని చెప్పేసి సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజున డిమాండ్స్ డే పిలుపు మేరకు మహాప్రదర్శనలు, ధర్నాలు జరుగుతున్నాయి. ఈ రోజు మనం ఏ ప్రభుత్వ రంగ సంస్థ తీసుకున్నా ప్రభుత్వ రంగ సంస్థల్లో రోజు రోజుకి పర్మనెంట్ కార్మికుల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోతుంది. కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఒక పర్మనెంట్ వర్కర్కి ఇచ్చే జీతంతో 10 మంది కాంట్రాక్ట్ వర్కర్ చేత పెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీస వేతనం 26,000 అమలు చేయాలి అనే డిమాండ్ మీద ఈ రోజు దేశవ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు పర్మనెంట్ చేయట్లేదు. ఎంత తక్కువ జీతం ఇవ్వాలో అంత తక్కువ జీతం ఇచ్చి కార్మికుల యొక్క రక్త మాంసాలని జలగల్లాగా పీలుస్తున్నారు. వీళ్ళ దోపిడీకి అంతే లేదు. పిఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, బోనస్ ఉండదు, గ్రాట్యుటీ ఉండదు, సెలవులు ఉండవు. బానిసల్లాగా కార్మిక వర్గాన్ని ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మోడీ వచ్చాక లేబర్ కోడ్లు తెచ్చి ఉన్న కనీస పార్టీ హక్కులను కూడా కాలు రాస్తున్నాడు. 8 గంటల పనిదినం తీసేస్తానంటున్నాడు. అలాగే ఎవరిని పర్మనెంట్ చేయను అంటున్నాడు. ఇది దుర్మార్గం. తక్షణం మొత్తం కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. 10 ఏళ్ల నుంచి మోడీ కార్మికులు అణిచేటువంటి విధానాలు అమలు చేస్తున్నాడు. కార్మికులు స్వాతంత్రం ముందు నుంచి సాధించుకున్నటువంటి చట్టాలను మార్చేసి లేబర్ కోడ్లు అనేటువంటి పేరుతో కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా సారాన్ని తీసేశాడు. హైర్ అండ్ ఫైర్, మా ఇష్టం వచ్చినట్టు తొలగిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు కార్మికుల్ని వాడుకుంటామనేటువంటి పద్ధతిలో వాడుతున్నారు. సర్వ సంపదను సృష్టించేది కార్మిక వర్గం. స్వామి స్వరూపానంద నిజ స్వరూపం హిందూవాదమా లేక మతాంతరమా అంటూ తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ ప్రశ్నించారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కలియుగ వెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదంపై దేశం మొత్తం ఇంత చర్చ జరుగుతున్నా హిందుత్వవాదినని చెప్పుకునే స్వామి స్వరూపానంద కించెత్తు కూడా స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అక్టోబర్ 1వ తారీఖు లోపు స్వామి స్వరూపానంద గత ప్రభుత్వ హయాంలో జరిగిన లడ్డూ ప్రసాద కల్తీపై తన వైఖరి స్పష్టం చేయాలని, లేకుంటే అక్టోబర్ 2 గాంధీ జయంతిన తెలుగు శక్తి సభ్యులు నేరుగా స్వామిని కలిసి నిలదీస్తారని తెలిపారు.
రఘురామకృష్ణని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నీ మానవతావాది ఏమైందని ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మొన్న మాట్లాడితే ఆయన ఒప్పుకున్నాడు, నేను 4 గోడల మధ్యన బైబిల్ చదువుతాను ఒప్పుకున్నాడు. అంటే కేవలం మత ముసుగుతో హిందువుని ఓటు బ్యాంక్ కోసం జగన్మోహన్ రెడ్డి కీలుబొమ్మలాగా ఆడుకున్నాడని స్పష్టంగా అవుతుంది. దీనికి తొత్తుగా స్వరూప సరస్వతి వ్యవహరించారు. నాడు కొవ్వూరులో గోదావరిలో స్నానం చేయించి హిందూవాదిగా చిత్రీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి అర్జీ పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఆ దిశగా చిత్తశుద్ధితో బాధ్యతగా పనిచేయాలంటూ కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం ఉదయం నుండి జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, డిఆర్ఓ కె మోహన్ కుమార్, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ తదితరులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమానికి 303 వినతులు అందగా అందులో రెవెన్యూ 90, జీవీఎంసీ 63, పోలీస్ శాఖ 17, ఇతర శాఖలకు చెందినవి 133 ఉన్నాయి. మున్సిపల్ కార్మికుల సమస్యలపై కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ సొమ్ముని కార్మికుల వ్యక్తిగత ఖాతాలలో జమ చేయాలంటూ మున్సిపల్ కార్మికుల రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ సిహెచ్యు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులను ఎస్ఎల్ఎఫ్ ఖాతాలలో నేటికి కొనసాగించడం జీవీఎంసీ నిర్లక్ష్యమంటూ తెలిపారు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులను వారి వారి వ్యక్తిగత ఖాతాలలో వేయాలని పలుమార్లు జీవీఎంసీ కమిషనర్ కు విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. కార్మికుల శ్రమను దోపిడీ చేసేందుకే అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారంటూ వాపోయారు. అకౌంట్లోకి వేయాలని చెప్పేసి దఫాలుగా కమిషనర్ గారిని, ఏడీసీ గారిని, సిఎంహెచ్ఓ గారిని, వీళ్ళందరినీ, పీడీ గారిని అందరినీ కూడా మేము ఫాలో అవుతున్నాం. వెయ్యండి, ఆ డబ్బులు ఎస్ఎల్ఎఫ్లో ఉండడానికి వీల్లేదు, కార్మికుల సొమ్మని. కానీ ఇది కేవలం అధికారుల తాలూకా నిర్లక్ష్యం వల్లే ఆ యొక్క నిధులు రాకుండా, జమ చేయకుండా, కార్మికుల అకౌంట్ జమ చేయకుండా చేయడం అనేది జరిగింది. జీవీఎంసీలో వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులకు నియామక పత్రాలను అందించడం జరిగిందని జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, కమిషనర్ డాక్టర్ పి సంపత్ కుమార్ పేర్కొన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన నియామక పత్రాలను ముందుగా నగర మేయర్ చేతుల మీదుగా వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులకు అందించారు. ఈ సందర్భంగా నగర మేయర్ జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వుల మేరకు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విశాఖపట్నానికి గాను 49 మందిని సూపర్ న్యూమరరీ ఉద్యోగులుగా ఖరారు చేస్తూ జారీ చేసిన నియామక పత్రాలను అర్హులైన 49 వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులకు జీవీఎంసీ పరిధిలో విధుల నిర్వహణ నిమిత్తం అందజేశామన్నారు. వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ WWDS 2019లో సెలెక్ట్ అయ్యాం. గత ప్రభుత్వంలో కొంచెం కారణాల వల్ల మమ్మల్ని డిలే చేశారు. మేము సుప్రీంకోర్టుని ఆశ్రమించి సుప్రీంకోర్టు ద్వారా జడ్జిమెంట్ తెచ్చుకుంటూ, హైకోర్టులో కూడా జడ్జిమెంట్ తెచ్చుకుంటూ, గత ప్రభుత్వంలో ఎండింగ్లో మాకు జీవో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లిస్ట్లో కొంతమంది తీసుకుంటూ, అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా బీకామ్ అందరినీ కూడా సెకండ్ లిస్ట్లో సూపర్ న్యూమరీ పోస్టులు గవర్నమెంట్లో వేకెన్సీలో లేకపోయినా కూడా సూపర్ న్యూమరీ పోస్టులు మాకు క్రియేట్ చేసి అందరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టేట్ మొత్తం మీద 269 మందికి సూపర్ న్యూమరీ పోస్టులు ఇచ్చారు. మేము 269 మందికి సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వడం జరిగింది స్టేట్ మొత్తం మీద. మా స్టేట్ మొత్తం అందరి తరఫున కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా జీవీఎంసీ మా మేయర్ గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్, విశాఖపట్నం మేయర్ గారి చేతుల మీద అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది తీసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అక్టోబర్ 1 నుండి అమలు చేయనున్న నూతన మద్యం పాలసీని తక్షణమే రద్దు చేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షురాలు పి లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నూతన మద్యం పాలసీ మహిళ మెడకు ఉరితాడంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ మద్యాన్ని ఆర్థిక వనరుగా మాత్రమే చూస్తున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నూతన మద్యం పాలసీ వల్ల మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరిగి చిన్నారులు, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతాయన్నారు. వీటిని నివారించేందుకు మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.
రేపటి నుంచి నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకొస్తున్నారు. ఏదో ప్రజలకు అవసరమేంటంటే ఏవైతే ఉచిత సిలిండర్లు ఇస్తున్నారో దానికోసం పట్టించుకోలేదు. నిత్యావసర వస్తువులు సరుకులన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నాయి. అలాగే ఉచిత ఫ్రీ బస్సు అది కూడా పట్టించుకో ఏదైతే ప్రజలకు హానికరంగా ఉంటుందో మహిళలపై అత్యాచారాలు దాడులకి క్రైమ్ రేట్కి పెరుగుతుందో మద్యాన్ని మాత్రం దశల వారీగా నిషేధిస్తామని చెప్పినటువంటి గత ప్రభుత్వం కానివ్వండి పక్కన పెట్టేశారు. అందుకే వాళ్ళకి ఓడిపోయినట్టు పరిస్థితి వచ్చింది. మహిళలు ఖచ్చితంగా బుద్ధి చెప్పారు. సూపర్ 6 ప్రకటించి సూపర్ 6 కావాల్సిన డబ్బులంతా కూడా ఇక్కడ మేము ఇక్కడే సంపాదిస్తాము అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి కొత్త నూతన మద్యం పాలసీ ద్వారా ప్రజలందరి దగ్గర నుంచి జనాభా ప్రాతిపదిక మీద తాగుబోతులుగా చేసి వ్యసనపరులుగా చేసి మద్యాన్ని ఆదాయ వనరుగా చేసుకొని ఇంకా జీవితాలు చిత్రం చేస్తుంది. ఇప్పటికే మద్యం మరణాలని ప్రభుత్వం హత్యలే అని చెప్పి మేము నిలదీస్తున్నాము. అలాంటప్పుడు ఈ కొత్త నూతన మద్యం పాలసీ ప్రజలని ఆ యొక్క వ్యసనం నుంచి బయటపడేయడం కాకుండా మరింతగా తాగుబోతులుగా మార్చే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తుంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. గత ప్రభుత్వం 20% రేషన్ తగ్గిస్తానని చెప్పాడు. కానీ గవర్నమెంట్ మొత్తం దివాళా తీసేసి మద్యాన్ని ఆదాయ వనరుగానే చూస్తాం. 2000 కోట్ల రూపాయలు లాభం రావాలి, లైసెన్సులు పెడతామని చెప్పేసి అని చెప్తున్నారు. కాబట్టి మహిళలకు ఇప్పుడే మేము ప్రోగ్రాం చేసాం. ఇంకా మహిళలు ఇప్పటికే నేరాలు ఘోరాల్లో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇప్పుడు ఊరి కూడా వేసేసుకునే పరిస్థితి వచ్చింది. కనుక మద్యాన్ని ఆదాయ వనరుగా చూసే ధోరణి రూపుమాపాలని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 102 వినతులు వచ్చాయని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పాల్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి సంపత్ కుమార్ తో కలిసి ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జీవీఎంసీకి సంబంధించి 102 అర్జీలు ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందన్నారు. అందులో ముఖ్యంగా 1వ జోన్ కు 2, 2వ జోన్ కు 18, 3వ జోన్ కు 22, 4 కు 7, 5వ జోన్ కు 16, 6వ జోన్ కు 16, 7వ జోన్ కు 1, 8వ జోన్ కు 7 వచ్చాయని తెలిపారు. అలాగే జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అకౌంట్స్ విభాగానికి 3, రెవెన్యూ విభాగానికి 11, ప్రజా ఆరోగ్య విభాగానికి 9 వచ్చాయని తెలిపారు. ప్రతి సోమవారం కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక జీఎంసీ మెయిన్ ఆఫీస్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రజలు మీ సమస్యలు ఏవైనా సరే తప్పకుండా పరిష్కార రూపం దాల్చాలి అంటే తప్పకుండా మీ సమస్యలు తీసుకురావాల్సిందిగా ఒక మేయర్గా కోరుకుంటూ, అలాగే ప్రతి సోమవారం కూడా ఏవైతే ఈరోజు వచ్చిన ముఖ్యంగా సమస్యలు ఏంటంటే ఈ కొత్తగా రోడ్స్, ఈ డ్రైన్స్ కన్స్ట్రక్షన్ చేయాలని చాలామంది మనకి సమస్యలు తీసుకురావడం జరిగింది. అలాగే ఇంటి పనుల గురించి కొన్ని సమస్యలు వాళ్ళకుంటే అవి కూడా తీసుకురావడం జరిగింది. కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా సమస్యలు రావడం జరిగింది. ఆర్పీలను 3 సంవత్సరాల కాల పరిమితితో విధుల నుండి తొలగించి జీవోను తక్షణమే నిలిపివేయాలని సిహెచ్యు నాయకురాలు మనీ డిమాండ్ చేశారు. ఈ మేరకు గతంలోని అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు అనేక మార్లు వినతిని సమర్పించామని, బహిరంగ సభలో తమకు హామీని కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్పీల ఉద్యోగ భద్రతను కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసినట్టు తెలిపారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు గత కొంతకాలంగా విధుల్లో ఉన్న ఆర్పీలను విధుల నుండి తొలగించడం దుర్మార్గమన్నారు. కనీస వేతనాలను అమలు చేసి ఉద్యోగ భద్రతను కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచించాలని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఆర్పీలు, సిహెచ్యు మహిళా నాయకులు పాల్గొన్నారు. జిల్లా కమిటీ తరపున ఈరోజు కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో రిప్రజెంటేషన్ ఇచ్చాం. మా ప్రధానమైన డిమాండు 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులను రద్దు చేయాలి, వేతనాలు మా వ్యక్తిగత అకౌంట్లో వేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 సంవత్సరాలు సర్వీస్ పూర్తయిన ఆర్పీల్ని తొలగించాలి అని చెప్పి ఒక సర్క్యులర్ని ఇష్యూ చేశారు. ఇది చాలా దుర్మార్గమైన సర్క్యులర్. ఏ డిపార్ట్మెంట్లోనే ఈ సర్క్యులర్ లేదు, అది మాకే విడుదల చేశారు. దాన్ని ఆపాలి, రద్దు చేయాలి అని అప్పుడే ధర్నాలు చేస్తే ఆ సర్క్యులర్ని మేము ఇంప్లిమెంట్ చేయట్లేదని అప్పుడు గవర్నమెంట్ ఆగింది. ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇదే విషయం తెలియజేశాం. ఆ దుర్మార్గమైన 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులను రద్దు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, మా వేతనాలు మా వ్యక్తిగత అకౌంట్లో వేయాలి అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ సర్క్యులర్ని రద్దు చేస్తాము, మీ వేతనాలు మీ అకౌంట్లో వేస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తామని స్పష్టంగా ప్రజలందరి ముందు బహిరంగ సభలో చెప్పారు.
చెప్పిన తర్వాత ఇప్పుడు మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో, జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ, టీడీపీ, జనసేన కార్పొరేటర్లు అందరూ కూడా ఇప్పుడు ఆర్పీలందరినీ తొలగించేయాలి, మా వాళ్ళని వేసుకుంటాము అని. మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మేమందరం నిజాయితీగా పనిచేసాం. రూపాయి కూడా వేతనం లేనప్పుడు గ్రూపులన్నీ ఏర్పాటు చేసి పనిచేసాం. తీరా వేతనాలు వచ్చేసరికి మేము ఎవరం పనికి రావలేదు. వాళ్ళ సొంత మనుషులు ఇప్పుడు ఆర్పీలుగా కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రశ్నే లేదు. మీ వాళ్ళకి మీరు ఆర్పీలుగా ఉద్యోగాలు ఇచ్చుకోవాలనుకుంటే కొత్త పోస్టులు క్రియేట్ చేసుకోండి. అంతేగాని ఇంతకాలం కష్టపడిన మమ్మల్ని తొలగిస్తామంటే మేము ఊరుకోం. మా నోటికాడి కూడు లాగేసి మీరు ఎవరికి పెడతారు? ఇది చాలా అన్యాయం. అలాగే ఈ 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ ఏ డిపార్ట్మెంట్కి లేదు, మా ఆర్పీలకి ఎందుకు వస్తుంది? అలాగే మేము ఎస్ఎల్ఎఫ్లో నియమించుకున్న వాళ్ళం. మమ్మల్ని తొలగించాలి అంటే ఎస్ఎల్ఎఫ్ తీర్మానం ఉండాలి. మేము ఎస్ఎల్ఎఫ్కి పూర్తిగా సర్వీసులు అందజేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని తొలగించే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జీవీఎంసీ కౌన్సిల్కి కానీ లేదని చెప్తున్నాము. ప్రతి సోమవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కు నేడు 106 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై అలసత్వం చేయొద్దంటూ అధికారులకు కమిషనర్ స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. అడిషనల్ డీజీపీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ సంకబ్రత బాగ్జీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాధితుల నుండి ఫిర్యాదులను తీసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యకు సంబంధించిన చట్టపరంగా తగిన తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదుదారుల సమస్యలతో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్-20 కష్టకాలంలో సైతం రాష్ట్రంలోని ఆశా వర్కర్లు ప్రజలకు అనేక సేవలను అందించారని, అయినా ప్రతిఫలం దక్కలేదని ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు పద్మ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతిని సమర్పించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ సంఘటన సమయంలో అక్కడి ప్రజలకు ఆశా వర్కర్లు ఎన్నో సేవలను అందించారని గుర్తు చేశారు. అక్కడ పనిచేస్తున్న అన్ని విభాగాల సిబ్బందికి శ్రమకు తగ్గ ఫలితం అందిస్తున్నారని, ఆశా వర్కర్లను మాత్రం గుర్తించడం లేదని అన్నారు. అప్పుడు ఆశా వర్కర్లతో డ్యూటీలు చేయించారు. 3 నెలల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పొగ పీల్చుకొని ఆ పొగను పీల్చుకొని చాలామంది ఆశా వర్కర్లకి అస్వస్థత గురైనా సరే డ్యూటీలు వేశారు, డ్యూటీలు చేసాం. డ్యూటీలు చేస్తే అక్కడ ప్రతి ఒక్కరికి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఎంతో కొంత పారితోషికం కింద లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే కూలిపోయే వాళ్ళకి అందరికీ అమౌంట్ ఇస్తుంది. అలాగే పోలీసులకు ఇచ్చారు, అక్కడ చేస్తున్న డిపార్ట్మెంట్లు అన్నిటికీ ఇచ్చారు. కానీ ఆశా వర్కర్లకు మట్టుకు ఎటువంటి ఈ వేతనం ఇవ్వలేదు. మేము అడుగుతున్నది ఏంటంటే ఇచ్చే 10,000 తోటి అన్నీ ముడిపెడుతున్నారు. కోవిడ్ కాలంలో కోవిడ్ డ్యూటీలు చేసుకుంటూ ఎల్జీ ఫార్మసీ డ్యూటీలు కూడా చేసిన ఆశా వర్కర్లు చాలామంది ఉన్నారు. కాబట్టి మేము అడుగుతున్నది గవర్నమెంట్ని ఒక 10,000 తోటే అన్నిటికీ ముడిపెట్టొద్దు, మాకు ఎంతో కొంత వేతనం ఇవ్వండి. ఎల్జీ ఫార్మసీ కంపెనీయే కాదు, కరోనాతో కష్టపడ్డాం. అలాగే ఎక్కడ విపత్తులు కడిగినా సరే, మొన్న వరదలు, విజయవాడ జరిగిన వరదలు కూడా మాతో డ్యూటీలు చేయించారు. మా ఇల్లులు శుభ్రం చేయించుకోకుండా కూడా మేము డ్యూటీలు చేసిన పనులు ఉన్నాయి. ఎక్కడ విపత్తులు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ జరిగినా ఆశా వర్కర్లకి ఎక్స్ట్రా డ్యూటీలు వేస్తున్నారు. కాబట్టి అటువంటి వాటికి ఎంతో కొంత మాకు కూడా వేతనం ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. మొన్న ఎమ్మెల్యే గారికి కూడా మా గణబాబు గారికి వినతిపత్రం ఇచ్చాం. అతను సానుకూలంగానే స్పందించారు. చెప్తామమ్మా, మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని చెప్పారు. అలాగే ఇవాళ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చామండి. కలెక్టర్ గారు ఒకటే మాట చెప్పారు, అమ్మ అటువంటి వాటికి ఆందోళన లేదని చెప్తున్నారు. పైకి రాసి పంపించానని చెప్పి డిఎంహెచ్ఓ గారికి ఆదేశాలు ఇచ్చారు. కానీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ప్రతిదానికి ఇస్తున్న 10,000తో ముడిపెట్టొద్దు, ఎంతో కొంత మాకు కూడా వేతనాలతో సమానం కాకుండా ఎంతో కొంత అన్ని డిపార్ట్మెంట్లకు ఇచ్చేటట్టు మాకు కూడా టీఏడిఏలు కూడా ఇవ్వాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటాం. తొలగించిన తాత్కాలిక ఉద్యోగులను తిరిగి ఉద్యోగావకాశాలు కల్పించి అప్పటి సర్వీస్ ను కల్పాలంటూ ఆల్ ఇండియా నేషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం ముత్యాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మొదటి రోజు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విశాఖ నెల్లూరు ఎల్ఐసి డివిజన్ 1993 నుండి 1997 వరకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా నియమించబడి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించిన తాత్కాలిక ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకుని పర్మనెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై 27 ఏళ్లుగా జరుగుతున్న పోరాటానికి
న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం నుండి వచ్చే నెల 4 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శాంతియుత నిరసన తెలుపుతున్నామని తెలిపారు. మేము 1993 నుంచి 97 మధ్యలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా కాల్ లెటర్స్ పొంది ఎల్ఐసిలో వివిధ పోస్టుల్లో జాయిన్ అయ్యాము. విశాఖపట్నం, నెల్లూరు డివిజన్ వాళ్ళందరం కూడాను సదరు ఉద్యోగులందరూ కూడా సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు కూడా జీవిత బీమా సంస్థకి సర్వీసులు చేస్తున్నారు. మాకు ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా మమ్మల్ని 97వ సంవత్సరం డిసెంబర్ 29న తొలగించి ఉన్నారు. అయితే ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ముందస్తుగా 2 నెలల జీతం 2 నెలలు నోటీస్ ఇచ్చి తొలగించడం ఆనవాయితీ. అటువంటిది ఏమీ మాకు చేయకుండా మమ్మల్ని తొలగించి మాకు అన్యాయం చేశారు. కొన్ని తొలగించిన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ద్వారా మళ్ళీ ఒక లెటర్ పంపించి మేము వీళ్ళందరినీ తొలగించడం జరిగింది, మీరు రెన్యూవల్ చేసుకోండి అని కూడా ఒక లెటర్ కూడా వాళ్ళకి పంపించలేదు. దానివల్ల పూర్తిగా మేము నష్టపోయాము. అలా పంపించినట్లయితే ఇంకో అవకాశం మాకు వచ్చి ఉండేది. లేదు, టెంపరీగా చేసే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దేనికంటే తీసుకోవడం, ఆ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటే అంటే ఇంకొక ఆర్గనైజేషన్ ఉంటే మేము జీవితాంతం కూడా ఉద్యోగాలు చేస్తూ కూర్చునే వాళ్ళు ఇంకొక ఆర్గనైజేషన్ మాకు ఆల్రెడీ వచ్చింటే, కాబట్టి మమ్మల్ని తక్షణం ఇప్పుడు విధుల్లోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒక 2015లో జడ్జిమెంట్ కూడా 4 జడ్జిమెంట్లు వచ్చాయి. ఒక గ్యాస్ కట్టరని, టీలు అందించడానికి, మంచినీళ్ళు అందించడానికి వివిధ హోటల్లో పనిచేసిన అందరికీ కూడా పర్మనెంట్ చేశారు యూనియన్ తాలూకా చాకరీకంతో. కానీ మేము ఎందుకు చేద్దామో మాకు అర్థం అవ్వట్లేదు. ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చి టెస్ట్ రాసి క్వాలిఫై అయ్యి మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మీరు ప్యూర్లీ టెంపరీని మమ్మల్ని బయట కోసం ఎంతవరకు సమంజసం ఉన్నది. భూ కబ్జాదారుల గుప్పెట్లో ఉన్న శ్రీ శాంతి ఆశ్రమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతిని అందజేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం పీతలమూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ శాంతి ఆశ్రమ భూముల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాణిజ్య సముదాయాలను తక్షణమే తొలగించాలని కోరామన్నారు. గత 80 ఏళ్ల కిందట ప్రభుత్వం శాంతి ఆశ్రమ చుట్టుపక్కల ఉన్న స్థానిక ప్రజలకు విద్యా, వైద్యం లాంటి సేవలు అందించడం కోసం ఆశ్రమానికి భూమిని కేటాయించిందన్నారు. ఆశ్రమ భూములు కొందరు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో తీసుకుని యోగాశ్రమం పేరుతో వాణిజ్య సముదాయాలను నిర్వహిస్తున్నారన్నారు. వాల్తేరు వార్డు సర్వే నంబర్ 51, 52, 54లో ఉన్నటువంటి ఏదైతే లాసెన్స్ బే కాలనీ శాంతి ఆశ్రమం భూములు ఏవైతే ఉన్నాయో, శాంతి ఆశ్రమం భూములు దశాబ్దాలుగా ప్రైవేట్ వ్యక్తుల కబ్జాల్లో ఉన్నాయి. 105 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యోగాశ్రమం కోసం ఇచ్చినటువంటి శాంతి ఆశ్రమం భూముల్ని పరిరక్షించాలని చెప్పి గత ప్రభుత్వాల హయాం నుంచి కూడా అనేక పర్యాయాలు కోరుతున్నప్పటికీ కూడా శాంతి ఆశ్రమం యాజమాన్యం సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వారు తీర్పు ఇచ్చారు, భూములు శాంతి ఆశ్రమంకే చెందుతాయని చెప్పి. అదేవిధంగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపించిన మీదట రివ్యూ పిటిషన్లో కూడా శాంతి ఆశ్రమం యాజమాన్యానికి ఆ భూములు దక్కాలని చెప్పి, భూములు వాళ్ళవే అని చెప్పి తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా కబ్జాదారుల కబంధాస్తాల్లో ఏదైతే శాంతి ఆశ్రమం భూములు సుమారు 10 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి శాంతి ఆశ్రమం భూములు కేవలం కబ్జాదారుల కబంధాస్తాల్లో ఉన్నాయి. మహిళా వేధింపుల కేసుల్లో సత్వర విచారణ జరిగి దోషులకు తగిన శిక్షలు పడాలని వాజీ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకృత్యాలను నిరసిస్తూ మహిళా గర్జన పేరిట విజయనగరంలో కోట వద్ద చేపట్టిన ర్యాలీ, బహిరంగ సభ విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా వాజీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ సత్వర న్యాయం జరిగినప్పుడు, శిక్షలు కఠినంగా అమలైనప్పుడే చట్టమన్నా ప్రభుత్వమన్నా ప్రజల్లో భయం ఏర్పడుతుందని సూచించారు. చట్టాన్ని అమలు జరిపే యంత్రాంగానికి ఎప్పటికప్పుడు తగిన శిక్షణ ఇవ్వాలని కోరారు. ప్రజలను జాగృతం చేయడానికి విస్తృతమైన ప్రచారాలను నిర్వహించాలని కోరారు. ప్రజలకు చట్టపరమైన హక్కుల గురించి వివరించాలని తెలిపారు. ఈ విషయంలో విద్యా సంస్థలు ప్రధాన పాత్ర వహించాలని, లింగ సమానత్వం అనేది విద్యా వ్యవస్థలోనే ఏర్పడాలని సూచించారు. బాలబాలికలు సమానమన్న భావన వారిలో కలిగించాలని, పౌర సమాజం కళ్లు తెరవాలని కోరారు. తన బాధ్యతను నిర్వహించాలని, లైంగిక హింసకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు నైతిక మద్దతు ఇవ్వాలని కోరారు.
సందర్భంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళినా ఇంట్లో కూడా అబ్యూస్ జరిగే పరిస్థితులు ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము. దగ్గర బంధువులు, చుట్టాలు, పక్క వాళ్ళు, సొంత వాళ్ళు కూడా పిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా బయటికి వెళ్ళాక జరిగే పరిస్థితుల కన్నా ఇంట్లో ఉన్నప్పుడు జరిగే భద్రత కూడా లోపిస్తుంది, ముఖ్యంగా పిల్లల మీద. ఇది మార్పు రావాలి, ముందు వ్యక్తుల్లో మార్పు రావాలి. ఇది ఇక్కడితో ఆగిపోదండి, అంతం కాదు, ఇది ఆరంభం అన్నట్టు ఇక్కడి నుంచే విజయనగరం గడ్డ నుంచి మొట్టమొదటిసారిగా ఈ మహిళా గర్జన కార్యక్రమం మొదలు పెట్టాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా కూడా తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా మేమందరం అభిలషిస్తున్నామండి. ఎటువంటి ప్రమాద పరిస్థితులు ఉంటే వారు చేరుకోవలసిన నంబర్ ఏంటి, వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అని ఒక్క నిమిషం. అదేవిధంగా మహిళలపై ఏమాత్రమైన అఘాయిత్యం చేయడానికి సాహసించినా, తలపెట్టినా వారికి పడే శిక్ష ఏంటి మగవాళ్ళకి, ఈ రెండు విషయాలు కూడా ప్రతి చోట ప్రాచుర్యం కావాలి. చూపిస్తేనే ఈ కొంత అనేసరి దాంట్లో పరివర్తన ఉంటుంది. ప్రైమరీ స్కూల్ టీచర్ వాళ్ళు సమాజంలో మార్పు తీసుకురావాలంటే వాళ్ళే మెయిన్ అని వాళ్ళు ఒక బుక్ లో వారు రాశారు. వాళ్ళే సమాజంలో మార్పు తీసుకురాగలరనేది వారు రాశారు. అయితే చూస్తుంటే ఒక మహిళను ఎలాగైతే ఒక అబ్బాయి గౌరవించాలో అలాగే ఒక అబ్బాయి మహిళను గౌరవించాలి. ఇది చిన్నప్పటి నుంచి వాళ్ళ పెంపకంలోనే మనం తెస్తే మనకి ఈ ప్రాబ్లమ్స్ విపరీతంగా తగ్గిపోతాయి అనేది మనం ముందుగా గమనించాల్సిన అవసరం ఉంది. ఏ రోజైతే మహిళ ధైర్యంగా మాట్లాడగలుగుతుందో ఆ రోజే కీచకులకి కానీ మానవ మృగాలకు కానీ చెక్ పడుతుందనేది మా ఉద్దేశంతో ప్రతి మహిళ చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు మనం చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్ని కొట్టబోతే చాలు ఎంతో అల్లరి చేస్తారు, వాళ్ళు కొట్టినంత అల్లరి చేస్తారు. అదే విషయంలో తమపై తప్పులు జరుగుతున్నప్పుడు వాళ్ళు నోరు విప్పి గట్టిగా మాట్లాడగలిగితే, ఎదిరించగలిగితే ఈ సమాజంలో ఉన్న మానవ మృగాలకు కానీ కీచకులకు కానీ కనువిప్పు కలుగుతుంది. ఇది పదే పదే అన్ని వయసుల వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి. చేస్తే సమాజంలో, ఎందుకంటే మహిళ మౌనం అది అంగీకారంగా చేస్తారు కొంతమంది. ప్రతిరోజు ఒక కీచకుడు వెంటబడుతూ ఉంటాడు, దాన్ని మౌనంగా వదిలేస్తూ ఉంటే దాన్ని అంగీకారంగా తీసుకుంటున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. కాబట్టి మొదటి రోజునే మనం దాన్ని మొగ్గలోనే తుంచివేయకపోతే ఈ అకృత్యాలకు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఎన్నో పథకాలని ఆర్టీసీ బస్సుల మీద, ఆర్టీసీ బస్ స్టాండ్లోనూ, రైల్వే స్టేషన్స్లోనూ రాస్తారు. కానీ ఈ మహిళా సంరక్షణల గురించి కానీ వారికి సంబంధించిన ఎటువంటి ప్రమాదకరమైన ఇవి నెంబర్లు ప్రమాదంలో ఉన్నప్పుడు పోలీసులకు చేరవలసిన నెంబర్లు కానీ ఏవి కూడా ఎక్కడా కూడా స్కూళ్ళల్లో కానీ ప్రదర్శించబడవు. ఈరోజు అన్ని స్కూళ్ళల్లోనూ, అన్ని సినిమా థియేటర్స్లోనూ, విద్యాలయాల్లోనూ మహిళల పట్ల అవగాహన ఉన్న చట్టాల గురించి, మహిళలకు రక్షణగా ఉన్న ఫోన్ నెంబర్ల గురించి, యాప్ల గురించి ప్రభుత్వం చొరవ తీసుకుని అవగాహన కల్పించాలనే ఈ మహిళా గర్జన ప్రారంభించడం జరిగింది. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న పర్మనెంటేతర కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అఖిల భారత కమిటీ పిలుపు మేరకు మహాధర్నాను నిర్వహించిన రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ నరసింహారావు. పాలసీని తక్షణమే రద్దు చేయాలన్న మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్. మద్యం పాలసీ మహిళ పాలిట ఉరితాడన్న లక్ష్యం. భూములు కబ్జాదారుల నుంచి పరిరక్షించాలన్న జనసేన కార్పొరేటర్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసిన పీతలమూర్తి యాదవ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.